నిర్మాత దిల్ రాజును 2 గంటల పాటు ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఎప్పుడు పిలిచినా విచారణకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని చెప్పి ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు నిర్మాత దిల్ రాజుకు చెప్పారు. ఐటీ కార్యాలయంలో దిల్ రాజు విచారణ ముగిసింది. పూర్తి వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దిల్ రాజు విచారణ అయితే మాత్రం 2 గంటల పాటు విచారించిన తర్వాత ముగిసింది. కొద్ది నిమిషాల క్రితమే దిల్ రాజు ఐటీ విచారణ ముగించుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలంటూ కూడా దిల్ రాజు కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఉదయం అన్నట్లుగా దిల్ రాజు ఇంట్లో 4 రోజుల పాటు సుదీర్ఘంగా సోదాలు చేసిన తర్వాత కొన్ని అనుమానాలు ఉండడంతో అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో ఈ రోజు వ్యక్తిగతంగా కొన్ని డాక్యుమెంట్లతో పాటు తను 5 సంవత్సరాలు రిటర్న్స్ ఏవైతే వీళ్ళు ఐటీ రిటర్న్స్ కట్టారో వాటికి సంబంధించినటువంటి వివరాలు, మరోవైపు 3-4 సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివరాలు, వాటికి ఖర్చులు, మరోవైపు వచ్చినటువంటి ఆదాయాలకు సంబంధించినటువంటి వివరాలను ఐటీ శాఖ అధికారులకు సబ్మిట్ చేయాలని ఆదేశించడంతో ఈ రోజు ఆ డాక్యుమెంట్లతో సహా విచారణకు హాజరయ్యాడు. 2 గంటల విచారణ ముగిసిన తర్వాత తాను వెళ్లిపోవడం జరిగింది. ఎప్పుడు విచారణకు ఆదేశించినా అందుబాటులో ఉండాలంటూ కూడా అధికారులు సూచించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.